అనారోగ్యం పేరుతో పోసాని డ్రామాలు ఆడారు. ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఉదయం నుంచి పోసాని నాటకాలు ఆడారు. కడప రిమ్స్ లో పోసానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చారు. పోసాని కృష్ణమూర్తి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళా రాజంపేటకు అనారోగ్యం పేరుతో పోసాని డ్రామాలాడారు. ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఉదయం నుంచి పోసాని నాటకాలాడారు. ఇక పోసాని డ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోసానికి సంబంధించి కడప రిమ్స్ వైద్య పరీక్షలు అన్ని కూడా పూర్తి ముగిశాయి. ఇప్పుడు అన్ని పరీక్షలు కూడా రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ మొత్తం మీద డ్రామా అన్నింటి కన్సల్ట్ ఎవరైతే అరెస్ట్ చేశారో రైల్వే రూరల్ ఎవరైతే వచ్చి మనకు మీదతో మాట్లాడడం జరిగింది. మొత్తం ఇక్కడ డ్రామా ఉంటాయి. ఎలాంటి అన్ని రకాల రక్త పరీక్షలు, అన్ని హార్ట్ సంబంధించిన పరీక్షలు అన్ని నిర్వహించారు. ఎక్కడా కూడా అన్ని నార్మల్ ఉన్నాయి. సో ముందు ఆల్రెడీ మనం ఏమైనా అని చెప్పి ఫస్ట్ మధ్యాహ్నం చెప్పాము. ఇది డ్రామా నుంచి ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఆ వైసీపీ నేతలు వెళ్ళి అది ప్లాన్ చేసి జైలు బయటకు తీసుకొచ్చేందుకు ఒక ప్లాన్ తీసుకుని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి జైలు అధికారులు చెప్పగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది రాజంపేటలో. సో అక్కడ కూడా అన్ని టెస్టులు చేశారు. సో అక్కడి నుంచి మెరుగైన వైద్యం చేస్తారని చెప్పి ఇక్కడ కడప రిమ్స్ తరలించడం జరిగింది. ఇప్పుడు కడప రిమ్స్ లో కూడా అన్ని రకాల టెస్టులు చేశారు. సో మొత్తం ఏమీ లేదు, మొత్తం అన్ని నార్మల్ డాక్టర్లు చేశారు. ప్లస్ అప్పుడే అధికారులు ఇప్పుడు మనకు వాయిస్ కూడా ఇచ్చారు. కన్సల్ట్ రైల్వే కోర్టు రూరల్ వెంకటేశ్వర మొత్తం మొదటి నుంచి అతను అరెస్ట్ చేసి మొత్తం జైలు పంపించి మొత్తం ఆయన చెప్పడం జరిగింది. మొత్తం పోసాలు మొత్తం గ్రామాలు ఇస్తున్నాను, అన్ని రకాల టెస్ట్ బాగాలేదు కూడా మొత్తం గ్రామాలు వచ్చి నాకు బాగలేదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి హార్ట్ ప్రాబ్లం వాస్తవంగా లేదు, వాస్తవాన్ని అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అతను డైలీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను. అయితే ఈ రోజు మాత్రం జైల్లో నుంచి ఎలాంటి సమస్య లేదు. అది కేవలం ఆ డ్రామాలు మాత్రమే తేలింది. ఇప్పుడే మరి కాసేపట్లో బండి వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు జైలు తీసుకెళ్తామని చెప్పి జైలు కడప నుంచి రాజధాని జైలు సబ్ జైలు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.